వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గెలిపించాలి ఎప్పుడని వాళ్ళ మొక్కలు ఆనందం చూస్తే తెలుస్తుంది. సంక్షేమం ఏదైతే అభివృద్ధి అనే 2 అంశాలు ఉన్నాయో 5 సంవత్సరాలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న భారతదేశంలో ఉన్న ఏకైక వ్యక్తి, ఏకైక ముఖ్యమంత్రి. స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ నేపథ్యంలోనే ఎన్నికల ప్రణాళిక కూడా 5 సంవత్సరాలు చూసి సంతృప్తి అయితే నాకు ఆశీర్వదించడం అనేది ఒక ప్రత్యేకమైన ఎన్నికల్లో ఒక ప్రత్యేకత. తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా వారు వస్తారు. వారు తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రధానికం వారి తాలూకా జీవన విధానాన్ని పెద్ద ఎత్తున మార్పు చేస్తూ వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తూ వారి పిల్లా పాపకి విద్యలో ఒక నూతన అధ్యాయాన్ని ఎప్పుడు దేశంలో లేని విధంగా ఆయన తీర్చిదిద్దుతున్న ప్రయత్నం తప్పకుండా సఫలీకృతం అవుతారని ఆశిస్తున్నాను. అయితే ఎన్నికల్లో చూశాను నేను ఎప్పుడు లేని విధంగా కొన్ని పత్రికలు, కొంతమంది వ్యక్తులు కొన్ని ఫాల్స్ ఫేక్ దీన్ని మీడియాని ఉన్న టెక్నాలజీని ఆశ్రయించుకొని లేనిపోయిన సృష్టించి రాజకీయ లబ్ధి పొందుతామని ప్రయత్నం చేసిన సందర్భాలు. ఉదాహరణకి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ లేదు అంటే ఏదైతే ఇస్తున్న లబ్ధాలకు ఇస్తున్న డీబీటీలో వాటిలో చేసిన ప్రయత్నాలు కానీ ఎంతెందుకండి ఎంత అనైతికం అంటే నిన్నటి రోజున వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించాను. నేను వచ్చి పార్టీకి రాజీనామా చేశాను, నాది తక్షణం అంగీకరించండి అని చెప్పి. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత ధైర్యం అండి ఆ వ్యక్తులకి, పంపించిన వ్యక్తులకి. ఇలాంటిది నేను మళ్ళీ సిపికి రాత్రి వచ్చి కంప్లైంట్ చేసి 23 ఛానల్స్కి వచ్చి చెప్పి ఏంటి ఇది అంతా నా చెప్పినంత అనే పరిస్థితి జరిగింది. అంటే ఆలోచించండి ఏ విధంగా ఉన్నదనేది. నేను అదే చూద్దాను. ఇది ఎలాంటి సాంప్రదాయ ఎన్నికల్లో మంచిది కాదు. ప్రతిపక్షాలు ముందాగా వారు చేసిన పని చెప్పుకొని ఆ కూటమిని గెలుచుకోవాలి. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు విధానాలు, తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఎంతకాలం ప్రజలను వచ్చి మీరు పెడతారు. ఇది చాలా తప్పని చెప్పి మనం చేస్తూ ఇంకా సాయంత్రం 6 వరకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓటుని వినియోగించుకోవాలని, ఈ రాష్ట్ర సభ్యులతో మీరు కూడా భాగస్వామ్యం కావాలని అందరినీ కోరుకుంటున్నాను. సార్, ఎన్నికలు జరగడానికి 24 గంటల ముందు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఏం సార్ ప్రశాంత్ కిషోర్ చూశాను ఆయన వ్యాఖ్యల్ని. నేను ఏదో కామెంట్ చేశానని. ఎస్, నేను ఇప్పటికీ ఇష్టంగా అవుతున్నా. ఆయన మా పార్టీ తరఫున ఆయన వచ్చి ప్రయత్నం చేసినప్పుడు, ఇప్పుడు ప్రయత్నం చేసినప్పుడు ఆయన లాజిక్ లేటో, ఆయన జిమిక్ లేటో, ఆయన వ్యవహారం లేటో మాకు పూర్తిగా అది సంగతి తెలిసిపోతుంది. ఎన్నికలంటే ప్రజాసంబద్ధంగా సిస్టంలో వెళ్ళాలి. కానీ సిస్టాన్ని డివోట్ చేసి సిస్టాన్ని చేతిలోకి తీసుకొని ప్రజలను మొబైల్ చేద్దామంటే ఎంతకాలం కూడా ఉండదు. అందుకే ఆ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారు నేను కరాఖండిగా ఏదైనా నేను నాకు అభిప్రాయాన్ని, నేను నమ్మకాన్ని, నా అమ్మగారిని ఒమ్మ చేయకుండా ఏదైనా చెప్తుంటాను తప్ప మీరు ఇచ్చిన సలహాని సూచనని బ్లంట్గా పాటించడానికి తయారుగా లేదని చెప్పాడు. నేను రోజు చూశాను ఆయన కామెంట్స్. ఎంతసేపు ఆ టీవీలో ముఖ్యమంత్రి కానీ నన్ను ఆడిపోసుకుని తప్ప ఇంకేముంది.